అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో సంచలనం సృష్టించినటువంటిది ఏపీ లిక్కర్ స్కామ్ అండి. దాదాపుగా 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చి లిక్కర్ స్కామ్ చేసి దాదాపుగా గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 3,500 కోట్ల రూపాయలు అయితే దోచుకున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేసింది. అందుకు తగ్గట్టుగా రుజువులు కూడా తీసుకొచ్చి ఇప్పటి కూటమి ప్రభుత్వం కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డి గారండి. మరి ఎంపీ మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని, ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉందని, అసలు లిక్కర్లో సొమ్ము ఎలా దోచుకోవాలి, లిక్కర్లో దోచుకున్నటువంటి సొమ్ముని ఏ మార్గాల్లో తరలించాలి, ఈ స్కాము ఎవరికి అనుమానం రాకుండా ఎలా చేయాలనేది వ్యూహ రచనలో కానీ అందులో పాత్రదారులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దోచినటువంటి సొమ్ము దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వరకు కూడా మిథున్ రెడ్డి దగ్గర నుండి చూసుకున్నాడని చెప్పేసి సిట్ అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, ఈ ప్రభుత్వం నిర్మించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే తేలవడం జరిగిందండి. సో ఇందులో భాగంగా మిథున్ రెడ్డి గారి పాత్రని స్పష్టం చేస్తా ఆయన్ని 2 సార్లు విచారణ పిలిచారు. 3వసారి అయితే ఆయన్ని అరెస్ట్ చేశారండి. యాక్చువల్గా ఆయన కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న తర్వాత ఆయన అయితే ఖచ్చితంగా మీరు విచారణకు రావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన రావటం, ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో దాదాపుగా 71 రోజులు ఆయన అయితే జైల్లో ఉంచారండి. ఈ 71 రోజులు గడిచిన తర్వాత మధ్యలో ఒకసారి మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు వేయడానికి 2-3 రోజులు ఆయన బయటకు వచ్చారు. మరలా జైలుకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైసీపీ పార్టీలో మిథున్ రెడ్డిని పక్కన పెట్టారా, మిథున్ రెడ్డి అలానే నా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళని పక్కన పెట్టారా, లేదంటే వీళ్ళు ఒంటరి అయ్యారా అనేది ఇక్కడ మెయిన్ టాపిక్ అండి. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు బెయిల్ పైన, అంటే కండిషనల్ బెయిల్ పైన కొన్ని షరతులతోటి జైలు నుంచి బయటకు అయితే రావడం జరిగిందండి. మరి రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ కనీసం అతన్ని పరామర్శించడం కానీ జైలుకి వెళ్ళి కలవడం కానీ చేయలేదు. ఎందుకంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు రకరకాల కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని, పేర్ని నాని, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం అనుభవించినప్పుడు కానీ లేదా బయటకు వచ్చినప్పుడు కానీ నందిగం సురేష్ ఇటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా వెళ్ళి జైల్లో ఉన్నప్పుడే ములాఖత్ అయి కలిశారు. కానీ మిథున్ రెడ్డి గారు ఆయనకి సన్నిహితంగా ఉండేటటువంటి గోవిందప్ప బాలాజీ అలానే కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఐఏఎస్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజమండ్రి జైల్లో ఉన్నప్పటికీ వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కలవలేదు. దీని వెనక వీళ్ళందరి పాత్ర ఉంది. వీళ్ళు కనుక వెళ్ళి కలిసినట్లయితే ఇది మొత్తం కూడా బయటకు వస్తుందనే అనుమానంతోనే వెళ్ళలేదా అనేది కూడా ఒక సందేహం ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద విడుదలైన తర్వాత ప్రభుత్వం మీద బయటకు వచ్చి చాలా విమర్శలు చేశారు. అదేమంటే నన్ను జైల్లో ఉగ్రవాదిలాగా చూశారు, అలానే నాకు ఎటువంటి సౌకర్యాలు కనిపించలేదు, నాతో ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అనుమానంగా చూడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తే ఇలా నన్ను చాలా బాధ పెట్టారని అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కొంతమంది మిథున్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చి జైల్లో మీకు సౌకర్యాలు కల్పించలేదన్న దాని మీద మీరు కావాలంటే కోర్టుకు కూడా వెళ్ళవచ్చని సవాల్ విసిరారండి. అయితే వైసీపీలో కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి అసలు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో కానీ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఎటువంటి స్పందన లేదండి. ఒకప్పుడు మీడియాలో కనబడి అలా అలజడి సృష్టించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేదా రాయలసీమకు చెందినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి అరెస్ట్లో ఎవ్వరూ కూడా పెద్దగా రియాక్ట్ కావాలేదండి అసలు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ ఎంపీ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఒంటరి అయిపోయాడని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సైలెంట్ చేస్తున్నారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వైసీపీ పార్టీ చేసినటువంటి పాపాలు ఈరోజు పండి అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జైలు పాలవుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి ముఖ్యమైన తీర్పులో 11కు పడిపోయారు. అందులో మరి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంతమంది తాళిబొట్లు తెంపి ఆ డబ్బులు సంపాదించారో వీళ్ళు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇవ్వడం జరిగిందండి. కల్తీ మద్యం, స్పిరిట్ ఏది దొరికితే అది అమ్మేసి
లిక్కర్ మద్యపాన నిషేధం చేస్తున్నానని చెప్పేసి షాక్ కొట్టేలాగా ధరలుంటే తాగడం మానేస్తారని చెప్పేసి 100 రూపాయలు ఉన్నది 200, 200 ఉన్నది 400 పెంచి ప్రజల్ని నిలువు దోపిడీ చేశారండి. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ నుంచి ముడుపులు తీసుకుని హవాలా రూపంలో బంగారం కొని, ల్యాండ్లు కొని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యకూడని అతిపెద్ద తప్పు చేశారండి. ఏదేమైనప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను చేసినటువంటి అరాచకాల గురించి అందరికీ రాయలసీమలో ప్రతి ఒక్కరు కూడా సుపరిచితమే. ఈ నేపథ్యంలో మరి వైసీపీ పార్టీలో కూడా వాళ్ళ ప్రాధాన్యత తగ్గిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వాళ్ళకి సన్నిహితంగా ఉండి మిగతా నేతలంతా పెద్దిరెడ్డి ఫ్యామిలీ వల్లే వైసీపీకి దుస్థితి పట్టిందా అనే ఆలోచనలో ఉండటం కానీ ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. మొత్తానికైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీలో ఒంటరి చేశారని మాత్రం ఈ సందర్భంగా చెప్పొచ్చండి. నమస్కారం.